కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఎక్కడ చిన్న తప్పు వచ్చినా సరే మేనిఫెస్టింగ్ అనేది జరగదు. సో మనకు 10 లక్షలు మేనిఫెస్టింగ్ చేద్దాం చేయాలనుకుంటున్నాం. ఎగ్జాంపుల్ మీరు 10 లక్షలు పెట్టుకుంటారా, లేకపోతే 5 లక్షలు పెట్టుకుంటారా, అది మీ ఇష్టం. ఎగ్జాంపుల్ మీకు 10 లక్షలు పెట్టుకున్నప్పుడు ఈ పర్సన్ అనమాట, మీరు కావచ్చు, నేను కావచ్చు. సో ఈ పర్సన్ మీరు థాట్ అంటే బ్రెయిన్లో మీకు 10 లక్షలు అని చెప్పి ఒక సిగ్నల్ అయితే విడుదలవుతుంది థాట్. సో 10 లక్షలు ఓకే, ఫీలింగ్ కూడా 10 లక్షలు రావాలి. రెండు కలిపినప్పుడు మాత్రమే మనకి సిగ్నల్ బయటికి వెళ్తుంది. అంటే క్వాంటమ్ సిగ్నల్, ఎలక్ట్రిక్. ఈ థాట్ ఏమో ఎలక్ట్రిక్ సిగ్నల్, ఫీలింగ్ ఏమో మ్యాగ్నెటిక్ సిగ్నల్. రెండు కలిసినప్పుడు మాత్రమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే కదా. తర్వాత ఏంటంటే మీరు ఏ స్టేట్లో ఉన్నారని చెప్పి చూసుకోవాలి. మీరు బేటా స్టేట్లో ఉన్నారనుకోండి, సబ్కాన్షియస్ మైండ్ అనేది ఓపెన్గా ఉండదు, ఆల్ఫా స్టేట్లోకి వెళ్ళాలి. ఆల్ఫా స్టేట్ మార్నింగ్ ఉంటుంది కదా. సో ఎర్లీ మార్నింగ్ చేస్తానంటే కుదరదు. మీరు ఎప్పుడైతే అనుకున్నారో, ఎగ్జాంపుల్ మార్నింగ్ అనుకుంటారు, మార్నింగ్ ఆల్ఫా స్టేట్ ఉంటుంది కదా, అంటే 4 గంటల నుండి ఉంటుంది అంటే కుదరదు. మీరు ఎప్పటి నుండి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అదే స్టేట్ క్యారీ చేస్తూ ఉండాలి. అంటే నాకు 10 లక్షలు వస్తున్నాయని నాకు స్టేట్ ఉంటుంది కదా, ఆ స్టేట్ని క్యారీ చేస్తూ ఉండాలి. సో ఆల్ఫా స్టేట్లో ఉండాలి. సో ఆల్ఫా స్టేట్ ఎప్పుడు ఉంటుంది? మార్నింగ్ ఉంటుంది. మార్నింగ్ తర్వాత సో 60,000 థాట్స్ వస్తాయి. 60,000 థాట్స్ వస్తాం వల్ల మనం బేటా స్టేట్లోకి వచ్చేస్తాం. సో 60,000 థాట్స్ని ఆఫ్ చేయాలి. అప్పుడు మాత్రం మనకి ఆల్ఫాలోకి వెళ్తాం. సో మీకు ఆల్ఫాలోకి వెళ్ళిపోవడం తెలియకపోతే నన్నైతే సజెస్ట్ చేయండి, మీకైతే గైడెన్స్ ఇస్తాను. సో కోర్స్ కూడా జరుగుతున్నాయి, 1-to-1 సెషన్స్, VIP. అండ్ ఫ్రీక్వెన్సీ మీ ఎంత ఉండాలి? మీరు నార్మల్గా 200 ఇట్లా ఉంటారు ఫ్రీక్వెన్సీస్, మన బాడీ ఫ్రీక్వెన్సీస్ అనమాట. సో మన బ్రెయిన్కి ఎలాగా ఆల్ఫా బేటా ఉన్నాయో మన బాడీకి కూడా ఉంటాయి ఫ్రీక్వెన్సీస్. న్యాచురల్గా మనం ఎంతలో ఉంటామంటే 200-300 మధ్యలో ఉంటాం. సో యావరేజ్ ఫ్రీక్వెన్సీ ఎలా తెలిసింది అంటే మనకైతే ఒక కాన్షియస్నెస్ మ్యాప్ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీని బట్టి దాని ఉంటుంది అనమాట. నెగిటివ్ మీకు లైక్ అట్లా ట్రైక్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. తర్వాత ఎప్పుడైతే మీరు 1000 ఫ్రీక్వెన్సీకి వెళ్తారు, హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉంటుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏం చేస్తారు, ఆల్ఫా స్టేట్ ఉంటారు. ఫస్ట్ది ఆల్ఫా స్టేట్ ఉండాలి, రెండోది హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఉండాలి, మూడోది 1000 ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సో మేనిఫెస్టింగ్ అనేది జరుగుతుంది. సో మేనిఫెస్టింగ్ ఎలా చేయాలి? సో 10,000 అనుకుంటున్నారు కదా, ఆ 10,000 మీకు వస్తున్నట్టు ఇప్పుడు నుండే ఉండాలి. లేకపోతే ఎక్స్పెక్ట్ చేయండి, ఒక 10 డేస్లో నాకు రావాలి, లేకపోతే ఒక నెల రోజుల్లో రావాలి. ఎక్స్పెక్టేషన్ చేయండి. మీ ఫ్రీక్వెన్సీ బట్టి, మీ బిలీఫ్ని బట్టి వస్తుంది. సో అంతేగాని ఏదో మెరాకల్గా జరిగిపోదు. సో మనం ఏంటంటే బేటా స్టేట్లో ఉంటే జరగదు, అది ఆల్ఫా స్టేట్లోకి ఇంక్రీజ్ అవ్వాలి, 1000 ఫ్రీక్వెన్సీలోకి ఇంక్రీజ్ అవ్వాలి, అప్పుడు మాత్రం వస్తుంది. సో అంటే మీకు పాజిటివ్గా ఉన్న వాళ్ళు తొందరగా వచ్చేస్తుంది, నెగిటివిటీ ఉన్న వాళ్ళకైతే అది కొంచెం ట్రైనింగ్ అయితే అవసరం అవుతుంది అనమాట. సో ఫ్రాంక్లీ చెప్పేస్తున్నాను. సో యాజ్ ఏ పర్సన్గా అయిపోవాలంటారు, బికమ్ ఏ పర్సన్గా అయిపోవాలి. సో ఆటోమేటిక్గా ఎప్పుడు వస్తుందని క్వశ్చన్ ఉండకూడదు, ఆల్రెడీ మీ దగ్గర వచ్చేస్తుంది అంతే. ఈ టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇది పిగ్మైలాండ్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ నేను కూడా చేస్తూ ఉంటాను. నాకు 10 డేస్లో 1,00,000 రూపాయలు రావాలి, 2 లక్షలు రావాలి, అట్లా 10 డేస్లో వస్తాయి అనమాట. సో ఇప్పుడు 0 ఉన్నా సరే మీ ప్రపంచం అని సంబంధం ఉండదు. మీరు 10 lakhs కావాలని చెప్పి పెట్టుకోవాలి గోలు. ఇది సైంటిఫికలీ క్వాంటమ్ షిఫ్టింగ్ అంటారు దీన్ని. సో అంతకుముందు మీరు ఎలా ఉన్నారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా సంబంధం లేదు, అట్లయితే ఉండద్దు అనమాట. మీకు డబ్బు రూపంలో రావచ్చు. అంటే మీకు ఇప్పుడు మీరు ఫీలింగ్ చేస్తున్నారు కదా, ఫీలింగ్ నుండి ఎమోషన్ వస్తుంది, ఎమోషన్ అంటే ఫీలింగ్ నుండి ఎమోషన్ వస్తుంది, ఎమోషన్ నుండి వైబ్రేషన్ వస్తుంది, వైబ్రేషన్ నుండి బికమ్ ఏ మ్యాగ్నెట్ అవుతాం, ఒక గట్ ఫీలింగ్ వచ్చేస్తుంది, ఇంట్యూషన్ వచ్చేస్తుంది. ఇక మనకి ఇంకా ఆటోమేటిక్గా సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది అనమాట, బికమ్ ఏ రియాలిటీలోకి వచ్చేస్తుంది అనమాట. అంత పవర్ అయితే ఉంటుంది. సో అది యాక్టివేషన్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఫాలో అయితే మాత్రమే వస్తుంది. ఇదేదో లా ఆఫ్ అట్రాక్షన్ లాగా అడగండి, బిలీవ్ చేయండి వచ్చేస్తుంది అనేది కూడా ఉండదు అనమాట. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. సో మీకు చేయకపోతే చేత కాకపోతే, సో మీ బిజినెస్ గ్రో అవ్వాలనుకున్నా, మీకు జాబ్ రావాలనుకున్నా, మీరు ఎగ్జామ్స్లో టాప్ లెవెల్కి రావాలనుకున్నా సరే, ఈ షేడ్స్ అన్నీ కూడా మేనిఫెస్టింగ్ అనేది చాలా పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. సో మన అయితే 1-to-1 క్లాసెస్ అయితే చెప్తున్నాం. సో ఫీ మిడ్ లెవెల్లో ఉంటుంది, అంటే ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు ఉంటుంది. 10 డేస్ ఉంటుంది. మీరు ఫిక్సిబుల్ టైంలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇట్లా అయితే క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ జాయిన్ అవ్వచ్చు, ఈవినింగ్ కూడా జాయిన్ అవ్వచ్చు, ఇట్లా ఉంటుందన్నమాట. సో ఇలా అయితే మీరు ట్రై చేయండి ఒకసారి. అండ్ సేమ్ టైము
వాట్సాప్లో మమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము ఒకరికి ఇద్దరు మాత్రమే చెప్తాము. సో ఎక్కువ మందికి అయితే చెప్పము, ఎందుకంటే అంతా కూడా పర్సనల్ వర్క్ చేయాల్సి వస్తుంది దీనికి. అంతే పవర్ఫుల్గా పనిచేస్తుంది.